ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తోపుడు బండ్ల వ్యాపారస్తులకు న్యాయం చేయాలని AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా. హిందూపురం పట్టణంలోని గాంధీ బజార్ నందు చిన్న వ్యాపారస్తులు AITUC ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు చౌలూరు రవికుమార్, పట్టణ కార్యదర్శి మారుతిరెడ్డి మాట్లాడుతూ గత 20 నుంచి 30 సంవత్సరాల నుండి అక్కడే వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారికి అక్కడే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ని AITUC నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేవి చలపతి, AITUC ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి నౌషాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కమల్ బాషా, చిరు వ్యాపారస్తులు రాధమ్మ, మహదేవ్, హుస్సేన్ పీరా, అక్బర్, చాంద్ బాషా, అలివేలమ్మ, రేఖా, అంజీ, జబీబుల్లా, బాబు తదితరులు పాల్గొన్నారు. తోపుడు బండ్ల వారి కడుపులు కొడుతున్న కమిషనరు, తోపుడు బండ్ల వారి కడుపులు కొడుతున్న కమిషనరు. ఇప్పుడు మాకి రోడ్లు పెట్టదు అంటారు సార్. మేము ఎక్కడ పోవాలా? మేము బీదేవాళ్ళు అప్పటికప్పుడు తినేవాళ్ళు. మేము వచ్చి అమ్మితే కూరగాయలు అమ్మితే అన్నం తినే లేక ఉపాసంగా పనుకోవాలా. మేము మాతో లేదా కానీ మేము రోడ్లో పడినాము. రోడ్లో ఉన్న వాళ్ళకి ఎగ్గుతుంటాను ఎట్లా అట్లా మాట్లాడుతున్నారు. గెలిజిగా మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ పోవాలా? మేము రోడ్ మీద ట్రాఫిక్ లేకుండా మేమే ట్రాఫిక్ పెట్టుకున్నాము. ఆయన ఎట్లన్నా అట్లా మాట్లాడుతున్నారు. ఎట్లన్నా అట్లా తిడుతున్నారు. మాకి అంతా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. కొద్దిగా మాట్లాడతారు సార్. ఆడాలి వాళ్ళ అమ్మగారు తెల్లగారు ఉండాలి సార్. వాళ్ళకి ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారు మీరు? ఏమంతా ఆడాలనేది అవకాశం కూడా ఇరా మీరు? కాలలో జగస్తున్నా సార్. అట్లా ఏమంతా గౌరవమా? అంత గౌరవం అవుతావా? మేమేం తినాలని మీరు బాధిస్తారు అన్నారు. మేమేం తినాలా? గట్టి తినాలా? మా బిడ్డలతో ఏం చేసుకోవాలా? పడతారు. మేము ఎట్లా తాకించి పోషించుకోవాలా? ఫీజులు కట్టాలి, గొప్పలు బాడుగులు కట్టాలా? మేము దీన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు. మేము హక్కురుతా. మేము పిల్లలు అటువంటి వ్యాపారం చేసి కొత్తగా వ్యాపారం చేసినా మేము ఏదో పని లేదు. మేము ఏదో పనికి పోం సార్. మాకు ఇదే మాకు ఆధారం. అంతే, మాకు ఏదో ఆలస్యం లేదు. మీరు సొంతండి కొట్టండి నొరకండి, మేము మాత్రం పోయలేదు మార్కెట్ అంతే. జమీసూరు మాట్లాడి ఇంకొకరన్నా మాట్లాడి ఎవరన్నా మాట్లాడి మేము పోయలేదు. కొట్టి ఈడే పాకడా ఇంట్లో మాకు మేము పోము అంతే. ఎవరన్నా మాట్లాడలేదు. ఎట్లా మాట్లాడలేదు. నమస్కారం పెట్టలేదు. ఏం దస్తానం చేస్తాం మహిళా బజార్లో అంటారు. మేము పోషించి కూడా పోషించుకోకూడదు. भाई 40 साल का व्यापारी है, आना अब मैं बुढ़ा हूँ. बच्चा को छोटे बच्चे को 10 साल हाथ होता है. यहाँ गाड़ी रख लेगा 50 के 60 के कमा लेता हूँ तो मुझे छीन देते नहीं. बहुत सफा होती है. मुझे कहाँ रख लेने को भी देते नहीं. रूम में अंदर म्यूनसिपालिटी में 2 रूम भाड़ा भी बनता हूँ. भाड़ा ले रूम आलेंगे नहीं, मैं भाड़ा बनता हूँ. और रूम आलेंगे को हम बहुत सवाते हैं. बहुत सवाते हैं. मुझे हर कहीं जाना कि मुझे रास्ता మేము ముందు ఇంకా మున్సిపల్ కాంప్లెక్స్ కట్టుకుని ముందు ఇంకా వ్యాపారాలు చేసుకొని ఇదే గాంధీ సర్కిల్లో జీవిస్తున్నాము. ఈ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టి ఈ సరౌండింగ్లో ఈ మున్సిపల్ కాంపౌండ్ సరౌండింగ్లో బండ్లు పెట్టకూడదు అని కొత్తగా కమిషనర్లు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడాను తీపించారు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా తీపించారు. మాకు ఇది తప్పితే వేరేదే ఆప్షనే లేదు. మేము వ్యాపారాలు చేసుకొని బతుకుతాము. మేము ఇక్కడే ఉంటాము. ఎక్కడ వేరే చోటకి వెళ్ళే అవకాశం లేదు. మా వ్యాపారాలు ఇక్కడే జరుగుతాయి, వేరే చోట జరిగేలేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, వేరే ఆఫీసర్లు అయితేనేమి దయచేసి మమ్మల్ని ఇక్కడే మీకు బతికే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మున్సిపాలిటీకి ఆదాయపరంగా కానీ అందరూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో బాడీలు కడతాను. అదేవిధంగా మేము కూడా మాకు స్థలం బయట కేటాయించండి. మేము కూడా కొంత బాడీలు కూడా కట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు హిందూపురం పట్టణంలోని మున్సిపల్ నూతన మార్కెట్ కాంప్లెక్స్ చుట్టుపక్కల
20 నుంచి 30 సంవత్సరాల నుండి, నిన్న మొన్నటి నుంచి కాదు, 20 నుండి 30 సంవత్సరాల నుండి ఇక్కడే తమ ఏదైతే బతుకు తెరువు కోసం, వారు ఏదైతే జీవనం కోసం, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడం కోసం, జీవనం కోసం ఇక్కడే తోపుడు బండ్లలో పూలు, ఫ్రూట్స్, అదేవిధంగా టెంకాయలు, నిమ్మకాయలు, చిన్న చిన్న కొత్తిమీర ఇలాంటివి పెట్టుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి దాదాపు 100 కుటుంబాలు ఇక్కడే వాళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తుంటారు. అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదైతే భయభ్రాంతులకు ఈరోజు గురవుతున్నటువంటి పరిస్థితి. గాంధీ సర్కిల్లో వాళ్ళ అడ్డా, ఈ గాంధీ సర్కిల్ అనేది ఇక్కడే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఏదో సాయంత్రానికి కుటుంబానికి అంత సరుకులు తెచ్చుకొని ఏదో బతుకు జీవనం సాగించేటటువంటి వీళ్ళ పట్ల దయచేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ, గతంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ, ఎవరైనా కావచ్చు, లేదంటే రేపు పొద్దున్నే ఏదైనా కానీ వీరికి దయచేసి ఇక్కడే న్యాయం చేయాలా, ఇక్కడే అవకాశం పెట్టుకోవడానికి ఒక స్థలం అనేది చూపించాలని చెప్పి, లోపల ఖాళీ ప్లేస్ చాలా ఉంది, అందులో వీరందరికీ ఏదైతే స్థలాలు చూపించి వీరికి న్యాయం చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడున్నటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలోనే వీళ్ళు కుటుంబాలుండి, కాపురం ఉండి అక్కడే వీళ్ళంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి రోజు 500 రూపాయలు మున్సిపల్ కమిషనర్ గారు ఏదైనా పని చేయించుకోండి, రోజు 500 రూపాయలు ఇవ్వండి అని చెప్పి మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈడుండే బండ్లన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటాయి. మున్సిపల్ ఆఫీసే ఈరోజు గాంధీ బజార్గా మార్చిపోతున్నాం ఈ సందర్భంగా అని చెప్పి కూడా మేము కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. మా బాధితుల తరఫున చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు పెద్ద పెద్ద నగరాలు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోటు కూడా వాళ్ళు బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తా అంటే, హిందూపురంలో ఎంతో కోట్లాది మంది ఈరోజు భారతదేశంలో ఇలాంటి వీధి వ్యాపారస్తులు బతుకుతా అంటే, హిందూపురంలో మాత్రం 100 మంది బతకడానికి స్థలం కూడా చూపించుకోవడానికి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం. 100 మందికి న్యాయం చేయకపోతే వీళ్ళ కుటుంబాలన్నీ కూడా మీరే సాకాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నాం. ఎందుకంటే మెట్రో సిటీల్లో కూడా ఇటువంటి వ్యాపారాలు, బెంగళూరు కేఆర్ మార్కెట్లో కూడా ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అంత పెద్ద మార్కెట్ ఇదని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈడున్నటువంటి వ్యాపారస్తులందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున వీళ్ళ తరపున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.